రథసప్తమి శుభాకాంక్షలు. ఫిబ్రవరి 16, 2024 మనం అందరం కూడా ఎంతో ఉత్సాహంగా రథసప్తమి జరుపుకోబోతున్నాం కదా. రథసప్తమి సూర్య భగవానుడి పుట్టినరోజుగా ఎంతో చక్కగా మనందరం జరుపుకునేదే ప్రతి సంవత్సరం. రథసప్తమి రోజు చక్కగా ఎన్నో పుణ్యప్రదమైన వ్రతాలకు కానీ నోములకు కానీ ఆడవాళ్ళు ఇంకా చాలా చక్కగా ఉత్సాహంగా నోములు పట్టడానికి కానీ ఈ రోజు ముందు నుంచి ప్లాన్ చేసేసుకుని చాలా ఉత్సాహంగా మనం ఈ వ్రతాలు నోములు అనేవి మొదలు పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సంవత్సరం మొత్తం మనం చేసుకునే నోములు చేయగలిగిన నోములన్నీ పడుతూ ఉంటాము. సో ఈ రథసప్తమి రోజు ఇంకా 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 విశేషాలు ఏమైనా ఉంటాయా, ఏం చేయాలి అనేది ప్రాంతాన్ని బట్టి, స్టేట్ ని బట్టి, రీజన్ ని బట్టి, ఎవరెవరి ఆచారాల్ని బట్టి వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. బట్ దీంతో పాటు అసలు ఇంపార్టెన్స్ గురించి చెప్పుకుందామనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే రకరకాల ప్రాంతాల్లో రకరకాల స్టేట్స్ లో నాకు తెలిసే ఒక 16 రకాలుగా చేస్తారు. సో అవన్నీ చెప్పి నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దీని ఇంపార్టెన్స్ తెలుసుకుంటే మనకి తోచిన విధంగా ఎవరికి వాళ్ళు చక్కగా పూజ చేసుకుంటారనేది నా ఆలోచన. సో చెప్పుకుందాము మరి. రైట్, సూర్య భగవానుడి ఈ పుట్టినరోజు నాడు సూర్య భగవానుడు సౌత్ ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ కి ట్రావెల్ మొదలు పెట్టే రోజు అండి. దట్ ఈస్ వై దిస్ ఇస్ కన్సిడర్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సూర్య భగవానుడు ఈ రోజు ఈ నార్త్ ఈస్ట్ వైపు వెళ్ళిపోతూ ఆ రథంలో ఆయన ప్రయాణిస్తూ వెళ్తున్నప్పుడు ఆ సూర్య కిరణాలు మన మీద పడుతున్నప్పుడు, అంటే ఎర్త్ మీద పడినప్పుడు కానీ మన శరీరాల మీద పడడం అనేది చాలా మంచిది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇన్ జనరల్ డి వైటమిన్ కి కానివ్వండి, లేకపోతే ఎనర్జీకి కానివ్వండి, ఫోకస్ కి కానివ్వండి, లేకపోతే శారీరక ఆరోగ్యానికి కానివ్వండి, మానసిక ఉత్సుకతకు కానివ్వండి, ఇవన్నిటికీ కూడా రోజు సన్ రైజ్ లో కాసేపు కూర్చోమని డాక్టర్లు చాలా చక్కగా మనకి సలహాలు ఇస్తూ ఉంటారు. మనకి వీలున్నప్పుడు చేస్తాము, వీలు లేనప్పుడు మనం చేయడం అనేది కొంచెం కష్టం అవుతూ ఉంటుంది కదా. సో రేపటి రోజు మీరందరూ కూడా మనలో అంటే మీ ఇష్యూస్ ని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్య భగవానుడికి కొన్ని రెమెడీస్ చేసుకుంటే చాలా మంచిది. అవి నేను మీతో షేర్ చేస్తాను. ఇన్ జనరల్ ఎవరికన్నా సరే న్యూరో డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, న్యూరో డిజార్డర్స్ అనడం కంటే కూడా మేబీ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కానివ్వండి, కొంచెం దడదడగా ఉంటున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే డిప్రెషన్కి లోనైన వాళ్ళు కానివ్వండి, లేకపోతే న్యూరలాజికలీ కొన్ని చిన్న 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 డిజార్డర్స్ ఎవరికన్నా ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఏం పర్వాలేదు, అవన్నీ తగ్గిపోతాయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. వాళ్ళందరూ కూడా ఒక రాగి లోటాలో వాటర్ తీసుకుని, రాగి పాత్ర అయినా పర్వాలేదు, రాగి గ్లాస్ అయినా పర్లేదు, మనకి ఏది ఉంటే అది. దయచేసి వీధుల్లోకి వెళ్ళి కొనుక్కోవడం మొదలు పెట్టకండి, ఇంట్లో ఏది ఉంటే అదే, ఓకేనా. ఏది లేకపోతే అప్పుడు వెళ్ళి తెచ్చుకోండి. రాగి పాత్రలో నీళ్లు నింపేసుకుని ఈ పర్టిక్యులర్ అంటే కాస్త నరాల నొప్పులు ఇలాంటివి, ఏదన్నా కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి చిన్న చిన్నవి ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏం పర్లేదు, అన్నీ తగ్గుతాయి. సో వాటిల్లో మీరు ఏం చేస్తారంటే కాస్త బెల్లం, కుంకుమ పువ్వు ఈ 2 కలిపి ఆ నీళ్లలో కరిగించేసేసి ఆ వాటర్ని మీరు పోసేటప్పుడు థమ్స్ 2 కూడా పైకి పెట్టండి. పైకి పెట్టేసేసి ఆ నీటి దారిని విడిస్తే ఆ నీటి దారి గుండా సూర్య భగవానుడి రేస్ ని చూడండి. అంతేగాని నేకెడ్ అయితే మాత్రం దయచేసి చూడకండి. ఎక్కువసేపు అలా చూడడం కూడా కళ్ళకి మంచిది కాదు. ఓకే. సెకండ్, పిల్లలకి ఫోకస్ ప్రాబ్లమ్స్ ఉంటే, లేకపోతే పిల్లలకి మాట తీరు బాగోకపోయినా, ఎదురు సమాధానాలు చెప్తున్నా, లేదు ఎవరైనా సరే మనకి గబుక్కున ఒక మాట జారేస్తాము, కాస్త దుర్భాషాడే అలవాటు ఉంది, లేకపోతే మనం మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు నొచ్చుకుంటారు, బట్ అయ్యో అనవసరంగా జారిపోయిందే మాట అనిపించే వాళ్ళు ఎవరైనా కూడా పర్లేదు, సీక్రెట్ గా చేసేసుకున్నారండి. ఆ రాగి లోటా నీళ్లలోనే మీరు ఇవన్నీ వేరు, మీరేం చేస్తారు, కాస్త పంచదార వేయండి. ఓకే, కాస్త పంచదార వేసేసి, లేదు ఇదే రెమెడీని ఇంట్లో ఎవరితో అయినా రిలేషన్షిప్ బాగోకపోయినా, బాసెస్తో బాగోకపోయినా, లేకపోతే పెద్దవాళ్ళతో బాగోకపోయినా, ఎస్పెషలీ మీ ఫాదర్స్తో బాగోకపోతే, మైండ్ యూ, ఫాదర్స్తో బాగోకపోతే, ఇన్లాస్తో బాగోకపోతే, బాసెస్తో బాగోకపోతే, అడ్మినిస్ట్రేషన్తో బాగోకపోతే, మేనేజ్మెంట్తో బాగోకపోతే, మీరు కాస్త పంచదార వేసి ఆ నీళ్ళని సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఇస్తూ ఆ నీటి దార గుండా సూర్య భగవానుడిని
రేస్ చూసి చక్కగా దండం పెట్టుకోండి, అంతా మంచి జరుగుతుంది. రేపటి నుంచి ప్రతిరోజు చేసినా పర్వాలేదు, లేదు రేపు ఒక్క రోజు చేసేసి సూర్య భగవానుడికి, ఇంకా తర్వాత మీకు టైం ఉన్నప్పుడు చేసుకుంటాము, లేకపోతే వీళ్ళని బట్టి అంటే మీ ప్రొఫెషన్స్ని బట్టి నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైని రిజర్వ్ చేసుకుంటున్నాను. సో ఫోర్స్ అనేది నేను చేయను. మీ వీళ్ళని బట్టి చేయగలిగే ఆసక్తి ఉండి, చేయగలిగే ఓపిక ఉండి చక్కగా చేసుకుంటాము అని అనుకునే వాళ్ళందరూ దయచేసి ప్రతిరోజు చేయడానికి ప్రయత్నించండి. లేదు అన్న వాళ్ళు రేపటి రోజు ఇచ్చేసి ప్రతిరోజు కనీసం స్నానం అయిన తర్వాత ఒకసారి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకునే అలవాటు ఉంటే, ఎందుకంటే ప్రత్యక్షంగా మనకు కనపడే నారాయణుడిగా మనం భావిస్తాం. అండ్ అలాగే సూర్య భగవానుడు విష్ణు భగవానుడు పోషకుడు కాబట్టి ఈ విశ్వానికి ఆయన యొక్క ఆయన యొక్క బ్లెస్సింగ్స్ ని సూర్య భగవానుడి గుండా విస్తరిస్తారని చెప్పేసి వరల్డ్ మొత్తానికి కూడా మనకి వేదాల్లో చెప్తూ ఉంటాయి వేరే వేరే కథలు. సో అలాగా సూర్య భగవానుడిని ప్రతిరోజు కూడా నమస్కారం చేసుకోవడం అనేది ఒక మంచి అలవాటు. విషింగ్ యూ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ హ్యాపీ లివింగ్. థ్యాంక్ యూ.